యూక్లిడ్ అల్గారిథం. రెండు ధనపూర్ణ సంఖ్యల గాసాబాను కనుగొనుటకు అల్గారిథంను సృష్టించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. ఎగ్జాంపుల్ 12,18ల గాసాబా ఎంత? 12,18లో డిఫరెన్స్ ఆల్సో 6. 18 is equal to 12 into 1 plus 6. 12 is equal to 6 into 2 plus 0. SCF is 6. నెక్స్ట్ ఆర్యభట్ట. భారతదేశంలో మొదటగా ఈ కింది సూత్రాలను ఉపయోగించినాడు. సమ్మేషన్ n is equal to n into n plus 1/2. సమ్మేషన్ n square is equal to n into n plus 1 into 2n plus 1/6. మొదటి n పదాల మొత్తం Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ది గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వేస్ భారతదేశంలో నిర్వహించిన వారు బ్రిటిష్ వారు. ఈ సర్వేలో భాగంగా ఊర్ధ్వ కోణం నిమ్న కోణాలను కనుగొనడానికి థియోడలైట్ అనే పరికరాన్ని ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కనుగొన్న శాస్త్రవేత్త సర్ జార్జ్ ఎవరెస్ట్. నెక్స్ట్ వన్ సుమేరియన్లు. సంఖ్యలను మట్టి పలకపై రాసేవారు. సాన విలువలను ఉపయోగించేవారు. ఆవర్తన సంకలనమే గుణకారం అని భావనల ఆధారంగా గుణకార పట్టీలను రూపొందించారు. సంఖ్యా వ్యవస్థలో షష్టాంశమానంను ఉపయోగించినారు. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం దాని పొడవు వెడల్పుల లబ్ధానికి సమానమని తెలిపారు. వృత్తపరిధి వ్యాసమునకు నిష్పత్తి ఒక స్థిర సంఖ్య అని దాని విలువ 6గా పేర్కొన్నారు. వృత్తపరిధి వ్యాసమునకు నిష్పత్తి ఒక స్థిర సంఖ్య అని దాని విలువ 3గా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్ బాబిలోనియన్లు. సంఖ్యను సూచించడానికి మొదట గుర్తులను ఉపయోగించారు. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ వన్ సంవత్సరంకు 360 రోజులు అని భావించేవారు. వృత్తమును 360 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగంను డిగ్రీ అని తెలియజేశారు. కాలమానంలో షష్టాంశమానంను అనే పద్ధతిని ఉపయోగించారు. కాలమానంలో నిమిషం, సెకండ్ అనే భావనను ఉపయోగించినారు. భిన్నాలను షష్టాంశమాన పద్ధతిని ఉపయోగించారు. 1/2 is equal 0.5. 1/2 into 60 is equal 30. నెక్స్ట్ వన్ వృత్తపరిధి. వృత్తపరిధి వ్యాసములకు ఉండే నిష్పత్తి ఒక స్థిర సంఖ్య అని దాని విలువ 3 అని పేర్కొన్నారు. హిల్పిచర్ట్ అభిప్రాయం ప్రకారం దీర్ఘచతురస్రం, చతురస్ర వైశాల్యం, లంబకోణ త్రిభుజ వైశాల్యం మొదట బాబిలోనియన్లు కనుగొన్నారు. నెక్స్ట్ వన్ ఈజిప్ట్లు. ఈజిప్ట్ల గణిత కృషికి నిదర్శనం పిరమిడ్లు. ఈజిప్ట్ల గణిత కృషికి గణితపూర్వక ఆధారం అహింస్ రచించిన ఈజిప్షియన్ పాపిరస్. అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం జామితీ కేంద్రం ఈజిప్టు. హెరోడస్ చరిత్ర పితామహుడు అభిప్రాయం ప్రకారం చైత్రగణితం నైలు నది వరప్రసాదం. ఈజిప్ట్ల యొక్క గణిత కృషి. సంఖ్యలను సూచించడానికి కర్రలతో చేసిన ఈ కింది గుర్తులను ఉపయోగించినారు. చూపుడు వేలు, పెద్దవాళ్ళ కర్ర. 3 రేఖాఖండాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే లంబకోణ త్రిభుజంలో నిర్మించవచ్చును. త్రిభుజ వైశాల్యం = ½ into b into h అని తెలియజేసినారు. సమలంబ చతుర్భుజ వైశాల్యం = ½ into h into a plus b అనే సూత్రంను కనుగొన్నారు. చక్రీయ చతుర్భుజ వైశాల్యం = a plus b/2 into c plus d/2 సుమారుగా. వృత్త వైశాల్యం వృత్త వ్యాసం into 8/9 హోల్ స్క్వేర్. ఒకే ఒక చరరాశి గల బీజీయ సమీకరణాలను ఉపయోగించేవారు. చరరాశిని హే లేదా హిప్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్ గ్రీకులు. గ్రీకులు ఈజిప్ట్ల నుండి గణితంను నేర్చుకున్నారు. గణితంలో హేతువాదంను మొదటగా ప్రవేశపెట్టిన వారు. అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం హేతువాదం మానవుడిని నిజమైన వ్యక్తిగా రూపొందిస్తుంది. సంగీతంలో గణిత విజ్ఞానంకు మొదటగా ప్రవేశపెట్టినారు. గ్రీకులు సంఖ్యలు రాసే విధానం ఆర్థమెటికా అందును లెక్కించే విధానంను లాజిస్టికా అందురు. గ్రీకులు సంఖ్యలు రాసే విధానం అర్థమెటికా అని, లెక్కించే విధానం లాజిస్టికా అని అందురు. ముఖ్యమైన గ్రీకు శాస్త్రవేత్తలు థేల్స్. ఇతనిని గ్రీకు దేశమునకు రేఖాగణిత శాస్త్ర పితామహుడు అందురు. ఇతనిని ప్రాచీన తత్వశాస్త్ర పితామహుడు అందురు. ఇతను అయానిక్ అనే పాఠశాలను స్థాపించారు. ఇతను 6 సిద్ధాంతాలను కనుగొన్నాడు. ఫస్ట్ వన్ వృత్తమును వ్యాసం 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. అర్ధవృత్తంలో ఒక లంబకోణం అని తెలియజేసినాడు. త్రిభుజంలో 3 కోణాలకు మొత్తం 180 డిగ్రీలు అని చెప్పినాడు. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం. ఏఎస్ఏ కోబూకో నియమం ప్రకారం 2 త్రిభుజాలు స్వరూపాలు. నెక్స్ట్ వన్ ఆర్కిమెడిస్. శుద్ధ జామితీయ విషయాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఆర్కిమెడిస్. అనేక గ్రంథాలు రచించడం వల్ల ఇతనికి న్యూటన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు గలదు. ది సెంట్రీ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, ది మెథడ్, ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్, ది కోఆర్డినేషన్ ఆఫ్ పారాబోలా, ది అండ్ కౌంటర్ అనే గ్రంథాలు రాయడం వలన యాంటిక్విటీ అనే అవార్డు వచ్చింది. ఇతను చేసిన గణిత కృషి. పైవిలోను మొదట లెక్కించినాడు. వృత్తపది సూత్రంను కనుగొన్నాడు. వృత్త వైశాల సూత్రం కనుగొన్నాడు. c/d = 5, c = 5d, d = 2r కావున c = 2πr. నెక్స్ట్ వన్ పైథాగరస్. ఇతను ఆస్ట్రియా దేశంలో సామోస్ ద్వీపంలో జన్మించినాడు. ఇతడు థేల్స్ శిష్యుడు.
థేల్స్ ప్రేరణతో ఈజిప్టులో సంగీతం నేర్చుకొని గణిత విజ్ఞానం సంగీతంలో ప్రవేశపెట్టాడు. దక్షిణ ఇటలీలోని క్రాటర్ అనే పట్టణంలో పైథాగరియన్ అనే పాఠశాల ప్రారంభించాడు. గణితం, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రంను బోధించేవారు. నెక్స్ట్, పైథాగరియన్ స్థాపించిన స్కూల్ యొక్క అకాడమిక్ గుర్తు 5 శీర్షాల నక్షత్రం. మ్యాథమెటిక్స్ అనే పదంను మొదటగా ఉపయోగించాడు. ఫిల్డోస్ రచన వలన ఇతని గణిత కృషి బయట ప్రపంచానికి తెలిసినది. గణితాకృతి. నెంబర్ సిస్టమ్. సంఖ్యలు విశ్వశాసనకర్తలు అని భావించేవారు. సంఖ్యలను మొదటగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా వర్గీకరించినారు. ప్రతి బేసి సంఖ్యను వరుస సంఖ్యల వర్గాల భేదంగా రాయవచ్చును. బేసి సంఖ్య అంటే 1, 3, 5, 7 and so on. వర్గాల భేదం అంటే 1² - 0² అంటే 1 అవుతుంది. ఇక్కడ 3ని 2² - 1² అంటే 3 అవుతుంది. నెక్స్ట్, మొదటి n బేసి సంఖ్యల మొత్తం n² అని తెలియజేసినారు. మొదటి n సరి సంఖ్యల మొత్తం వరుస సంఖ్యల కారణాంక లబ్ధంగా రాయవచ్చునని తెలియజేసినారు. పైథాగరస్ త్రిభుజ సంఖ్యలను పరిచయం చేసినాడు. n × n + 1/2 రూపంలో గల సంఖ్యలను త్రిభుజ సంఖ్యలు అంటారు. మొదటి త్రిభుజ సంఖ్య ఏది అంటే 1. మూడవ త్రిభుజ సంఖ్య ఏది అంటే 3 × 3 + 1/2 అంటే 3 × 4/2 6. ఆరవ త్రిభుజ సంఖ్య 21 అయితే 12వ త్రిభుజ సంఖ్య ఎంత అంటే 12 × 12 + 1 అంటే 13/2 అంటే 78. ఇతను పరిపూర్ణ సంఖ్యలు, సమగ్ర సంఖ్యలు, శుద్ధ సంఖ్యలను పరిచయం చేశారు. పరిపూర్ణ సంఖ్య సాధారణ రూపం 2k - 1 × 2k - 1. k + 2, 3, 5, 7, 11. k belongs to prime numbers. నెక్స్ట్, చతురస్ర సంఖ్యలను పరిచయం చేసినాడు. కర్ణీయ సంఖ్యలు మొదటగా కనుగొన్నారు పైథాగరస్. సెకండ్ వన్, జామెట్రీ. జామితీయ పటాలను సూచించడానికి మొదటగా అక్షరాలను ఉపయోగించినారు. ఒక బహుభుజిలో భుజాల సంఖ్య అనంతంగా పెరిగితే వృత్తం ఏర్పడుతుందని తెలియజేశారు. ఒకే చుట్టుకొలత గల బహుభుజులన్నింటిలో వృత్త గరిష్ట వైశాల్యం కలిగి ఉంటుందని తెలియజేశారు. ఇతను వైశాల్యం అనే భావనపై ఎక్కువగా పరిశోధన చేసినాడు. లంబకోణ త్రిభుజంలో భూమి ఎత్తులపై ఉండే చతురస్రాల వైశాల్యం మొత్తం కర్ణంపై ఉండే చతురస్ర వైశాల్యానికి సమానం. సమతల పటలాలలో వృత్తము, జామితీయ గణాకారాలలో గోళము అందమైనదని భావన కలిగి ఉండేవారు. నెక్స్ట్, యూక్లిడ్. ఇతడు టాలమీ స్థాపించిన అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసేవాడు. తెలిసిన సిద్ధాంతాలను, సత్యాలను క్రోడీకరించి నూతన విషయాలు కనుగొనే విధంగా గ్రంథ రచన చేయడం ఇతని ప్రత్యేకత. ఇతను రచించిన ముఖ్యమైన గ్రంథాలు ది ఎలిమెంట్స్, డేటా, DATA. ది ఎలిమెంట్స్ ప్రత్యేకతలు. అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన 2వ పుస్తకం ఇది. గ్రీక్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్ భాషలో అనువాదం చేయబడింది. లాజికల్ థింకింగ్ కొరకు అబ్రహం లింకన్ ప్రత్యేకంగా అధ్యయనం చేసినాడు. ఇందులో 13 అధ్యాయాలు కలవు. వాల్యూమ్ 1. ఇందులో 48 ప్రతిపాదనలు కలవు. వాల్యూమ్ 1 to 6 ప్లేన్ జామెట్రీ. వాల్యూమ్ 1 to 6 ప్లేన్ జామెట్రీ, సమతల జామితి. వాల్యూమ్ 7 to 10 నెంబర్ థియరీ. వాల్యూమ్ 11 to 13 3D జామెట్రీ కలదు. వాల్యూమ్ 1లో ఇందులో 48 ప్రతిపాదనలు కలవు. 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంత విపర్యయం. వాల్యూమ్ 7 యూక్లిడ్ అల్గారిథం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. వాల్యూమ్ 9 ఇందులో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. వాల్యూమ్ 13 5 క్రమగణాలను గోళంలో అమర్చడం. ఫిఫ్త్ వన్, డయాపాంటస్. బీజగణితంను ఆంగ్లంలో ఆల్జిబ్రా అని, ఇది అల్బజార్ అనే అరబిక్ భాష పదం నుండి ఉద్భవించింది. బీజీయ సమాసాలను మొదటగా ఉపయోగించిన వారు డయాపాంటస్. ఇతడు రచించిన గ్రంథం అర్థమెటికా. ఇతనిని ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రాగా పిలుస్తారు. నెక్స్ట్, హెరెన్. త్రిభుజ భుజాలపై ఆధారపడి వైశాల్య సూత్రంను కనుగొన్నారు. మొదట గణిత శాస్త్రవేత్త. S = a + b + c/2. త్రిభుజ వైశాల్యం √ s × s - a × s - b × s - c. సెవెంత్ వన్, ఎర్టోనస్. లీప్ సంవత్సరంకు క్యాలెండర్ను కనుగొన్న మొదటి గణిత శాస్త్రవేత్త. సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలను కనుగొన్నాడు. ఇతడు అనుసరించిన విధానాన్ని జల్లెడ విధానం అందురు. నెక్స్ట్, భారతీయులు. భారతీయుల గణిత కృషిపై విమర్శలు, సద్విమర్శలు కలవు. లార్డ్ మేకలే. నెక్స్ట్, ముఖ్యమైన భారతీయ శాస్త్రవేత్తలు. ఆర్యభట్ట. ఇతను క్రీశకం 476 మార్చి 21న పాటలీపుత్ర సమీపంలో గల కుసుమపురం అనే గ్రామంలో జన్మించాడు. నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది 497 మార్చి 21 నాటికి ఆర్యభట్టీయం అనే గ్రంథంను రచించినాడు. ఇతన్ని నలంద విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్గా నియమించిన రాజు బుద్ధగుప్తుడు. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో 4 భాగములు కలవు.
ఒకటి దశగీతిక పాదం, 2 గణిత పాదం, 3 కాలక్రియ పాదం, 4 గోళ పాదం. దశగీతిక పాదం నందు 10+3, గణిత పాదం 33, కాలక్రియ పాదం 25, గోళ పాదం 50. నెక్స్ట్ గ్రహ గతులు కాలమానంను వివరించే పాదం కాలక్రియ పాదం. గణిత కృషి. భారతదేశంలో మొదటి గణిత ఖగోళ శాస్త్రవేత్త. భారతీయులకు మొదటి గణిత ప్రామాణిక గ్రంథం ఆర్యభట్టీయం. పై విలువ 3.1416. ఇది కరణీయ సంఖ్య అని ప్రపంచంలోనే మొదట తెలియజేసినాడు. త్రిభుజ వైశాల్యం = ½ (b/h) అనే సూత్రమును ఉపయోగించినాడు. వృత్తపరిధి వైశాల్యములను సూత్రాలను కనుగొన్నాడు. భారతదేశంలో బీజీయ సమాసాలు సమీకరణాలు ఉపయోగించినాడు. అంకగణిత సమస్య సాధన కొరకు విలోమ పద్ధతిని ఉపయోగించినాడు. భూమి ఒక గోళం అని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపిన మొదటి శాస్త్రవేత్త. భూ భ్రమణకాలం 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు అని గణించిన మొదటి శాస్త్రవేత్త. భూ భ్రమణకాలం 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు అని గణించిన మొదటి శాస్త్రవేత్త. నెక్స్ట్ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. సైన్ పట్టికలను రూపొందించినాడు. భాస్కరాచార్య 1. ఇతను కేరళ ప్రాంతానికి చెందినవాడు. ఆర్యభట్ట అనుచరుడు. ఇతడు రచించిన గ్రంథాలు లఘు భాస్కరీయ, మహాభాస్కరీయ, ఆర్యభట్టీయ భాష్యం. సైన్ విలువలు కనుగొనడానికి సైన్ టేబుల్ అవసరం లేకుండానే సూత్రమును కనుగొన్న మొదట భారతీయ గణిత శాస్త్రవేత్త. సెకండ్ వన్ భాస్కరాచార్య 2. ఇతడు క్రీశకం 1114 సంవత్సరంలో మహారాష్ట్ర సమీపంలో గల సహ్యాద్రి అనే పట్టణంలో జన్మించినాడు. ఇతడు మహావీరుడు, బ్రహ్మగుప్తుని అనుచరుడు. ఇతని గణిత గురువు మహేంద్రుడు. ఇతడు రచించిన గ్రంథాలు సిద్ధాంత శిరోమణి, కరుణ కుతూహలం. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో 4 భాగాలు గలవు. 1 అంకగణితం, బీజగణితం, గోళాధ్యాయం. నెక్స్ట్ 4th వన్ గ్రహ గణిత. అంకగణితంలో లీలావతి గణితం అందురు. గణిత కృషి. మొదటి గణిత జ్యోతిష్య శాస్త్రవేత్త. సాన విలువల విధానంను ఉపయోగించినాడు. 0 నియమాలను తెలియజేసినాడు. ధన సంఖ్య వర్గమూలం ధన సంఖ్య లేదా రుణ సంఖ్య అవుతుందని తెలియజేసినాడు. రుణ సంఖ్యకు వర్గమూలం లేదని తెలియజేసినాడు. X² + 1 y² అని సమీకరణ సాధనను ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ ద్వారా కనుగొన్నాడు. ప్రతి సైన్ డిగ్రీ విలువలను కనుగొన్నాడు. నెక్స్ట్ వన్ బ్రహ్మగుప్తుడు. క్రీశకం 576లో ఉజ్జయినిలో జన్మించినాడు. ఇతడు ఆర్యభట్ట అనుచరుడు. ఇతడు రచించిన గ్రంథాలు 1 ఖండ పాద్యక, 2 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఇతడి గణిత కృషి. భారతదేశంలో భిన్నాలను మొదట ఉపయోగించినాడు. ఇరోన్ సూత్రం ఆధారంగా చక్రీయ చతుర్భుజం, చక్రీయం కాని చతుర్భుజాల వైశాల్యాలను కనుగొన్నాడు. వర్గ సమీకరణ మూలాలను కనుగొన్నాడు. ఖగోళ శాస్త్ర అధ్యయనం కొరకు బీజీయ సమాసాలను ఎక్కువగా ఉపయోగించిన వారిలో మొదటివాడు. నెక్స్ట్ మహావీర. ఇతను జైనమత సన్యాసి. ఇతను రచించిన గ్రంథాలు 0 నియమాలు, గణిత సార సంగ్రహం. ఇరోన్ సూత్రం ఆధారంగా భారతదేశంలో సమబాహు త్రిభుజ వైశాల్యాలను కనుగొన్నాడు. వరాహమిహిర. ఇతను భారతీయ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను రచించిన గ్రంథం పంచసిద్ధాంతిక.